వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక పంచతంత్రం వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఒక పంచతంత్రం అనే సూత్రాన్ని ఎంచుకున్నాడు. దాంట్లో మరిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంటి, అదే క్రమంలో తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లారు, సో ఆ తర్వాత జరిగిన ఏదైతే కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఆ ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాడు, అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి దఫా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని రచించాడు, ఇక ఇప్పుడు జరగబో మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఎలాంటి వ్యూహ రచనతో ముందుకెళ్తున్నాడనే అంశాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల ప్రచారంలో హామీలు ఎలా ఇచ్చారు, దాంట్లో ఎవరెవరిని పూర్తి స్థాయిలో కాంగ్రెస్కున్న ఇమేజ్ కావచ్చు, కాంగ్రెస్కున్న అగ్రనాయకత్వాన్ని ఎలా తెలంగాణలో మరి ఆ పర్యటనలు చేయించడం కావచ్చు, ఆ డిక్లరేషన్లు ఇవ్వడం కావచ్చు మనం చూసాము. దాంట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన 50 కోట్లు ఇచ్చి ఆ పదవిని కొనుక్కున్నారని ప్రచారం ఒకవైపు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆరోపించినప్పటికీ కూడా అవేవి తాను పట్టించుకోలేదు. తన లక్ష్యం వల్ల అప్పుడు ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అదే క్రమంలో తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, ఇవి రెండు కూడా ఖచ్చితంగా మాకు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ ఖతమైపోయింది, బంగాళాఖాతంలో కలిసిపోయిందని కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇటు కేసీఆర్ కావచ్చు, అదే క్రమంలో అటు బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రచారం చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రచారాన్ని తిప్పికొడుతూ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఓవరాల్గా ఆయన మరి ఒక 6 నెలల్లో వారు వీరవుతారని చెప్పి ఏదైతే మరిక 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సో ఎన్నికల 6 నెలల సమయంలోపు ఇక బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను, అదే క్రమంలో బీజేపీకి ఉన్న సానుకూలతను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మరి సక్సెస్ అయ్యారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన మరి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కావడం అయితే నిజంగా ఇది చాలా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని వాళ్ళెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఆయన బలంగా నమ్మారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి తెలంగాణలో అప్పుడున్న పరిస్థితుల్లో ఇక 3వ స్థానంలో ఉంది. సో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి ఒకే మెట్టు ఎక్కాలి. దాంట్లో సో ఈ పార్టీ నుంచి చీఫ్ పదవి వచ్చింది. సో దాంట్లో ఇక చీఫ్ మినిస్టర్ కావడానికి ఆయనకి కావాల్సిందేంటి, టార్గెట్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. సో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. సో దాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, తర్వాత ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళ నలుగురిని పూర్తి స్థాయిలో తెలంగాణకు పిలిపించారు. డిక్లరేషన్ల పేరుతో బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో రేవంత్ రెడ్డితో ప్రచారం నిర్వహించి బీసీల ఓట్లు మరి పొందడంలో సఫలీకృతుడయ్యాడు. అదే క్రమంలో యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీని కూడా తీసుకొచ్చారు. అదే క్రమంలో సో మహిళలకు 2500 ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి నెల పింఛన్ ఇస్తామన్నారు. అదే క్రమంలో స్కూటీలు కూడా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతోని ఇక ఆయన బీసీల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్తో బీసీల ఓట్లు. అదే క్రమంలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళతోని కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఒక ఇమేజ్ ఉంది, దానికి ఒక నమ్మకమైన వ్యవస్థ ఉంది. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ మరి దేశ స్వాతంత్రోద్యమంలో కావచ్చు, అదే క్రమంలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ కనుక సో ముందుగా సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సో కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చారు, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇస్తాం, అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోపై ఈ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి 420 హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మొత్తానికైతే తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ వైపు మళ్ళేలా చేశాడు. సో 3వ స్థానంలో ఉన్న దీంట్లో 6 గ్యారెంటీలు
420 హామీలు ఒక మేనిఫెస్టో ఇచ్చి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ మేనిఫెస్టోని రూపొందించాడు. మేనిఫెస్టో రూపొందించిన తర్వాత ఇక మనకు తెలిసిందే, సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, అదే క్రమంలో ప్రియాంక గాంధీ, వీళ్ళందరినీ కూడా మరి రేవంత్ రెడ్డి తాను టీపీసీసీ చీఫ్గా ఎన్నికల ప్రచారంలో ఒక డిక్లరేషన్స్ ఒక్కొక్కరితో ఒక్కో డిక్లరేషన్ ప్రకటించారు. అదే క్రమంలో తెలంగాణ ప్రజల్లో అప్పటికే బీఆర్ఎస్ పై 9 సంవత్సరాల 4 నెలల పాలనపై కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దాంట్లో ఎమ్మెల్యేలపై కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకనంతా కూడా బీజేపీ వైపు మరి గెయిన్ అవుతున్న నేపథ్యంలో బీజేపీ 2వ స్థానంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కూడా మాకు మేమే ప్రత్యామ్నాయం అంటూ కూడా ప్రచారం చేసుకున్నారు. బీజేపీ ఖచ్చితంగా మరి అధికారంలోకి వస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది. అప్పుడు తెలంగాణ టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఇది మనకు తెలిసిందే. అయితే ఒక 6 నెలల ముందు ఇందాకనే చెప్పుకున్నట్టు వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడే సరైన వ్యూహంతో మరి ఆయన ఇక కాంగ్రెస్లో అగ్రనేతలుగా ఉన్న వీళ్ళందరితో కూడా తెలంగాణలో భారీ బహిరంగ సభలు పెట్టడం కావచ్చు, ఒక్కొక్కరిచే మరి 6 గ్యారంటీలు, 420 హామీలు, అదే క్రమంలో రాహుల్ గాంధీతో బీసీ డిక్లరేషన్, అదే క్రమంలో దాంట్లో బీసీల ఓట్లు కొల్లగొట్టాడు. ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ పేరుతో యువత ఓట్లను కూడా మరి కాంగ్రెస్ ఖాతాలోకి వేసి మొత్తానికి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన ప్రచారం చేయడం కావచ్చు. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి మొత్తానికి డిక్లరేషన్స్ ఎక్కడికక్కడ ప్రకటిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ వైపు మళ్లించేలా కృతకృత్యుడాడు. 2023 డిసెంబర్ 3న కూడా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలు గెలుచుకుంది. ఆ క్రమంలో ఇక 63 స్థానాలు గెలుచుకున్న తర్వాత చీఫ్ మినిస్టర్ ఎవరు అనే దాంట్లో కూడా ఒక సస్పెన్స్ కొనసాగింది. యాక్చువల్గా చీఫ్ మినిస్టర్గా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రమే ఇక దానికి అర్హుడు. దాంట్లో ఎందుకు అంటే ఆయన అంత కష్టపడ్డారు. అదే క్రమంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా కాంగ్రెస్లో కొంతమంది సీనియర్లు ఉన్నారు. అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా పనిచేశారు. ఆయనతో పాటు మరికొంతమంది మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు. ఇట్లాంటి కొంతమంది సీనియర్లు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ పదవి విషయంలో కొంత పోటీ అయితే నెలకొంది. ఆ పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఇక్కడే మరి రేవంత్ రెడ్డి మరొక వ్యూహంతో కూడా మరి ఆయన ముందుకెళ్లారు. 63 మంది గెలిచిన ఎమ్మెల్యేలో ఆయనకు సంబంధించి 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వర్గం కనుక దీంట్లో తన బల ప్రదర్శన కూడా చేసుకున్నారు. డిసెంబర్ 9న అంటే సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాలి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన పేరుతో ఆయన చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. కానీ అప్పుడు కొంత చీఫ్ మినిస్టర్ రేసులో మరి సీనియర్లు ఉండడంతో దాన్ని డిసెంబర్ 7కు కూడా మార్చుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆ 7th రోజు ఆయన 2023 చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులను, సీనియర్లను కూడా క్యాబినెట్లోకి తీసుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కావచ్చు, తర్వాత మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీ ప్రచార వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. ప్రతిపక్షాలను కావచ్చు, అదే క్రమంలో తెలంగాణలో ఉన్న మరి ఓటర్లను కావచ్చు, ప్రజలను ప్రభావితం ఏ విధంగా చేస్తున్నాడో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి పంచతంత్రం. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కంటోన్మెంట్కి మరి ఉప ఎన్నిక వచ్చింది, మనకు తెలిసిందే. అప్పటికే బీజేపీ సెకండ్ రన్నర్గా ఉన్న శ్రీ గణేష్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం కావచ్చు, ఆ ఉప ఎన్నికల్లో ఆయనను నుంచోబెట్టడం, కంటోన్మెంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అప్పుడే వచ్చింది. అప్పుడే ఉప ఎన్నిక రావడం. ఖచ్చితంగా మరి ఎలాగైనా కాంగ్రెస్ మార్కు చూపించుకోవాలి, రేవంత్ రెడ్డి మార్కు చూపించుకోవాలనే పట్టుదలతో కంటోన్మెంట్పై ఫోకస్ చేశారు. దాంట్లో శ్రీ గణేష్ మొట్టమొదటగా కంటోన్మెంటు ఎమ్మెల్యేగా
గెలిచారు మనకు తెలిసిందే. సో అప్పటి వరకు ఈయన బీజేపీలో ఉండే. సో దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించింది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో దీంట్లో ఆయన ఇక అప్పటి నుంచి ఈ యొక్క ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే అంశంలో రేవంత్ రెడ్డి పంచతంత్రాన్ని ఫాలో అవుతున్నారు. సో ఆ రేవంత్ రెడ్డి పంచతంత్రంలో మొట్టమొదటి ఇది విజయంగా చెప్పుకోవచ్చు మనం. మొట్టమొదటి విజయం. దాని తర్వాత రీసెంట్గా జూబ్లీహిల్స్ కూడా జరిగింది. ఇది రెండో ఉప ఎన్నిక ఘన విజయం. దీని ఘన విజయం అని ఎందుకు అంటున్నామంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారు. సో దాంతో గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ ఓటర్లు కొంత సానుభూతి కూడా ప్రజల్లో ఉంది అని చెప్పి కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో సో దీంట్లో నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. నవీన్ యాదవ్ను గెలిపించేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాడు. ఆయనే ఒక 5-6 రోజులు ప్రచారం చేశాడు. నవీన్ యాదవ్ను ఎమ్మెల్యేగా గెలిపించాడు. సో దీంట్లో ఈ ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇది రెండో ఘన విజయం. సో దీనికి మధ్య ఇంకా చాలా రేవంత్ రెడ్డి ఈ పంచతంత్రంలో ఉపయోగించిన విషయాలు ఏంటో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇవి ఉప ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాడు, పంచతంత్రంలో మరి ఆయన పాటించిన నీతి ఏంటి అనేది నేను చెప్తాను. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు ఎన్నికలు 2024. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అంటే దేశవ్యాప్తంగా అప్పటికే 2 సార్లు బీజేపీ అధికారం చేపట్టింది. 3వసారి కూడా హ్యాట్రిక్ కొడతా అనే ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ మేనీ అయితే దేశవ్యాప్తంగా కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనే దేశవ్యాప్తంగా ఒక నినాదం ఉంది. అదే క్రమంలో ఓటింగ్ కూడా అట్లనే జరిగింది. సో దాంట్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో మనకు తెలిసిందే 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. దీంట్లో ఖచ్చితంగా మనకు తెలిసిందే ఒక సీటు హైదరాబాద్ పార్లమెంటు ఎంఐఎం గెలుస్తుంది. అది రెగ్యులరు అసదుద్దీన్ ఓవైసీ. సో ఎంపీ అసదుద్దీన్ దీన్ని ఇక ఏ పార్టీ అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఎవరు కూడా పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. సో ఇక అప్పటి వరకు అంటే 2019 వరకు కూడా బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య పార్లమెంట్లో కూడా మరి తీవ్రమైన పోటీ ఉండేది. సో బీఆర్ఎస్ నెంబర్ 1లో ఉంటే బీజేపీ 2వ ప్లేస్లో ఉండేది. మనకు తెలిసిందే 4 బీజేపీ ఎంపీలు గెలిచారు 2019లో. బీఆర్ఎస్ సంబంధించి ఒక ఎంఎం, అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇదే క్రమంలో ఇక 2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంది. అఫ్కోర్స్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా రాహుల్ జోడో యాత్ర చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆ జోడో యాత్రతో కొంత 50 సీట్లకు పరిమితమైన పార్టీ 99 సీట్లు గెలుచుకుంది. ఇదే క్రమంలో మిత్రులతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా కేంద్రంలో అధికారం చేపడుతుందని కూడా మరి బీజేపీకి పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది. అదే క్రమంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన చేసిన ప్రచారం ఏంటి, మరి ఓవరాల్గా తెలంగాణలో బీజేపీకి సమానంగా ఆయన ఓట్లు ఎట్లా సాధించాడనలో కూడా ఒక పంచతంత్రంలో సో ఆయన ఒక వ్యూహం వాడారు. ఆయన ఆ తంత్రం ఏంటి అనేది నేను చెప్తాను. మరొకసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పి తెలంగాణలో ఆయన ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తుంది. అదే క్రమంలో సో బీజేపీ అని చేసిన ప్రచారం ఏదైతే ఉందో ఇది నిజంగా
రేవంత్ రెడ్డి ఈ యొక్క బీజేపీకి సమానంగా కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి మాత్రం ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో అలా పార్లమెంట్ ఎన్నికలు నిజంగా వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్యేను ఇవ్వడానికి ఏ పార్టీకి వేయాలి, అదే క్రమంలో పార్లమెంటుకు ఎవరిని పంపించాలని సోషల్ మీడియాల ద్వారా కొంత జనాలు బాగా చైతన్యవంతులయ్యారు. సో అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మరి ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు, అదే క్రమంలో మరి ఇక ఓవరాల్గా ప్రభుత్వంలో ఉన్నాడు కనుక సో ప్రజల్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో కనిపెట్టి దాని ప్రకారం ఓవరాల్గా బీజేపీని టార్గెట్ చేశారు. సో దాంట్లో మరి తెలంగాణ సీఎంగా ఆయన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన అతిపెద్ద విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మరి ఎంపీ సీట్లు బీజేపీకి సమానంగా సాధించి అదే క్రమంలో తెలంగాణ నుంచి జాతీయ కాంగ్రెస్కు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. టీపీసీసీ చీఫ్గా పార్టీని ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సో పంచతంత్రంలో మొట్టమొదటగా మరి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడము అసాధ్యం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరి అన్నీ అమలు చేయడము అది ఇంపాసిబుల్. ఎందుకంటే మహిళలకి ఇస్తానన్న నెలవారీ పింఛన్లు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలు ఉంటారు. 50 లక్షల మందిని కనుక ఈ పింఛన్లకు అర్హులుగా చూసుకుంటే ప్రతి నెల వాళ్ళకి 2,500 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం అనేది అసలు దేశంలోనే కాదు, తర్వాత ప్రపంచంలో కూడా ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే 50 లక్షల మంది ఇంటూ 2,500 చొప్పున ప్రతి నెల ఇవ్వడం రాష్ట్ర ఖజానాకు భారం. అదే క్రమంలో అప్పటికే మరి ఆర్థిక లోటుతో అనేక ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అసాధ్యము. దాంట్లో మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అనే హామీ కూడా ఇచ్చారు. సో అది కూడా చాలా అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం చూసుకుంటే మనం 1,50,000 మినిమం అయితే అటు ఇటుగా కూడా తులం బంగారానికి నడుస్తున్న నేపథ్యంలో సో కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయడం అది అసాధ్యము. అలా నేపథ్యంలో కూడా మరి పంచాయతీ ఎన్నికలు రావడం కావచ్చు. సో ఒకవైపు ఈ పంచాయతీ ఎన్నికలలో వాస్తవానికి ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో స్థానిక సంస్థల్లో మొట్టమొదటిగా మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సో దీంట్లో ముందుకొచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దీనికి కూడా ఒక రీజన్ చెప్పాడు. అప్పటికే 42% బీసీల రిజర్వేషన్ల అంశము, అదే క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు 100 రోజుల్లో, అవి అమలు చేయట్లేదు. అదే క్రమంలో 420 హామీలు కూడా అమలు చేయట్లేదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పి ప్రతిపక్షాలు అదే క్రమంలో ప్రజల్లో కూడా ఈ భావన ఉందని చెప్పి కొంత తన తెలుసుకున్న నివేదిక ద్వారా స్థానిక సంస్థల్లో మొదటి విడతగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. సో దాంట్లో ఆయన ఒక రీజన్ చెప్పారు. అదే మరి ఇక పంచతంత్రంలో మరొక తంత్రం కూడా అని చెప్పుకోవచ్చు. సో కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రానికి వస్తాయి. సో దాంట్లో 3,600 కోట్ల రూపాయలు ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుంటే సో అవి గ్రామ పంచాయతీలకు ఆ నిధులు జమ కావు కనుక సో ఈసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాము స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. దాంట్లో కూడా మరి 54% కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. సో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడంతో ఆయనకు మరొకసారి కొంత ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు ఆయన కూడా ప్రచారంలో ఎన్నికల సమయంలో చెప్పిన విషయం ఏదైతే ఉందో సో ప్రజల్లో పూర్తిస్థాయిలో నేను అమలు చేయట్లేదు, ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది కనుక సో ఆ వ్యతిరేకత చల్లారే వరకు కూడా 2 సంవత్సరాలు కూడా కాలయాపన చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇది కూడా మనకు తెలుసు. సో ఈ 2 సంవత్సరాల తర్వాత ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 54% కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఇప్పుడు ఇక దీంట్లో కేవలం కేంద్రం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి కనుక ఈ ఎన్నికలు నేను నిర్వహించబోతున్నానని చెప్పి కూడా ఆయన ప్రచారం చేశారు. అదే క్రమంలో ప్రతి ఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సీఎం స్థాయిలో ఆయన ఎన్నికల ప్రచారానికైతే రాష్ట్రం అంతా పర్యటన చేయడం మనం చూడవచ్చు. రాష్ట్ర పర్యటనలు
రాష్ట్ర పర్యటన చేయడము, అదే క్రమంలో ప్రభుత్వంపై విశ్వాసం కల్పించేలా చేయడం కావచ్చు. ప్రజాప్రభుత్వం మాది, మేము ప్రజాపాలన చేస్తున్నామని చెప్పి మరి ఎక్కడికి అక్కడ మంత్రులను కూడా మరి అక్కడే క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం చేయాలని చెప్పిన నేపథ్యంలో సో పంచాయతీ ఎన్నికల తంతు కూడా ముగిసింది. ఇప్పుడు మరి ఇక మరొకసారి చూసుకున్నట్టయితే మరి లోకల్ బాడీస్లో రెండో విడతగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి ఇంకొక పంచతంత్రాన్ని వాడారు. దాంట్లో ఆ పంచతంత్రం గురించి కూడా నేను చెప్తాను. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరి అర్బన్ ఓటర్లు ఖచ్చితంగా వీళ్ళంతా కూడా కొంత గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అదే క్రమంలో కొంచెం బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, తర్వాత పట్టణ ఓటర్లు కొంచెం పల్లెటూరు ఓటర్లకు భిన్నంగా ఉంటుంది కనుక ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మీ యొక్క మౌలిక సదుపాయాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సో దాంట్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మేము ఈ పనులు చేస్తామని చెప్పి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో మరొకసారి కూడా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా అధికారంలో ఉండే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఎన్నికలు కనుక ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి మరొక పంచతంత్రంతో ఆయన సక్సెస్ అవుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో దీంట్లో కూడా 50% ఎబోవ్ కూడా మరి కాంగ్రెస్ ఈ యొక్క ఫలితాలు వస్తాయి. అయితే బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కొంత ఈసారి పంచాయతీ ఎన్నికల కంటే కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ధీమాతో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తిప్పికొట్టేందుకు మరి ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణలో పర్యటిస్తున్నారు. సో ఇదంతా మనకు తెలిసిందే. ఇక మున్సిపల్ ఎన్నికలకు ఇది కొంత రాబో 2028 ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ కావచ్చు, ఇది కొంత ఇప్పటికే రూరల్ ఓటర్ల నాటిబెట్టాడు. అదే క్రమంలో మరి అర్బన్ ఓటర్లను కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేసే దిశగా కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంట్లో బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సో అది కూడా మనం చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తాను మొన్న మనం చూసాము, దావోస్ పర్యటనకు వెళ్ళారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా 3-4 రోజులు పాల్గొన్నారు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కేంబ్రిడ్జ్ స్కూల్లో ఒక సర్టిఫికేట్ కోర్సు అంటే 21వ శతాబ్దం నాయకత్వ లక్షణాల విషయంలో కావచ్చు, నాయకత్వంపై కూడా ఆయన మరి ఒక 5 రోజుల పాటు ప్రతిరోజు 11 గంటలు కూడా ఆ కేంబ్రిడ్జ్ స్కూల్లో ఒక సర్టిఫికేట్ కోర్సు నేర్చుకున్నారు. అదే క్రమంలో అదే 21st సెంచరీ నాయకత్వం పైన. తర్వాత మరి పూర్తి స్థాయిలో మరి గతంలో కంటే ఇప్పుడు కొంత రేవంత్ శైలి మారుతుందని అందరూ భావించారు. సో ఆక్స్ఫర్డ్ స్కూల్లో మరి ఆయన ఒక ట్రైనింగ్ తీసుకున్నారు కనుక దాంట్లో ఆయన వ్యవహార శైలి, భాష మారుతుంది అనుకున్నారు. కానీ సో అందరూ ఊహించిన దానికి భిన్నంగా చేయడమే రేవంత్ రెడ్డి లక్షణం. సో దాంట్లో వచ్చిన తర్వాత మరొకసారి కూడా ఆయన ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన కేసీఆర్ను టార్గెట్ చేశారు. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, వెలమ సామాజిక వర్గంపై మాట్లాడిన మాటలు కావచ్చు. సో మొన్న కూడా బొగ్గు కుంభకోణం ఒకటి జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ చేయించాడని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా మరి ఆయన అయితే ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను కూడా క్షేత్రస్థాయిలో మరి మొన్న ప్రకటించిన బడ్జెట్లో మరి 8 మంది ఎంపీలు గెలిచారు, 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురాలేదని చెప్పి ప్రచారం చేస్తూ ఒకవైపు బీజేపీని, అదే క్రమంలో మరి కేసీఆర్ కూడా 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు, ఓవరాల్గా అక్రమాలు చేశారు అనే నేపథ్యంలో కూడా ప్రచారం చేస్తూ మున్సిపల్ ఎన్నికలకు కూడా ఆయన తీసుకున్న ప్రచార శైలితో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన మరి ఖచ్చితంగా ఇప్పుడు అందరికంటే ముందుగా మనం చెప్తున్నాం 50 అండ్ అబోవ్ మున్సిపాలిటీలో అంటే 116 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లు. సో దీంట్లో మరి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అది రేవంత్ పంచతంత్రంలో మరి ఆయన వాడిన 4వ వ్యూహం. సో ఇక రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇవి కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కనుక సో ఈ మూడిట్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఓవరాల్గా అన్నిట్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయడం రేవంత్ రెడ్డి లక్ష్యం. అదే క్రమంలో సో మా ఉప ఎన్నికలు జరిగాయి 2, మనకు తెలిసిందే, కంటోన్మెంటు అలాగే జూబ్లీస్. ఈ 2 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మరి కాంగ్రెస్ గెలుచుకుంది కనుక వీటన్నిటిని కూడా మరి మాదే ఆధిపత్యము 2028 ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా మరి కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతం ఇవ్వడం రేవంత్ లక్ష్యం. సో ఇది రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాము. ఆయన ఒకవైపు క్లాస్, మరొక వైపు మాస్గా ఉంటూ, మరొక వైపు ఎన్నికల్లో
ఎప్పుడు ఎలా తనకు అనుకూలమైన అంశాలు ఉంటాయో సో దానికి ప్రభుత్వానికి మరి ఖచ్చితంగా ప్రజల ఓట్లను కావచ్చు, ప్రజల నాడిని మళ్లించే దిశగా కూడా ఆయన చేస్తున్న పంచతంత్రానికి మాత్రం రెండు పార్టీలు కూడా పూర్తిగా మరి తలొగ్గుతున్నాయి. సో అదే క్రమంలో పార్టీలను కూడా ఆయన చిత్తు చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.